ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏ విధంగా హోటల్స్ని యాడ్ చేస్తాము ఏరియాస్ బట్టి అండ్ వాటి నేమ్స్ బట్టి తెలుసుకుందాం. ఫస్ట్ కన్మై అడ్మిన్ పేజ్లోకి వెళ్ళాలి. వెంటనే మనం లాగిన్ అయిన తర్వాత డాష్బోర్డ్ వస్తుంది, మీకు తెలిసిందే. ఇప్పుడు ఈ సెక్షన్లో ఏంటంటే కేటగిరీస్ని ఏ విధంగా యాడ్ చేయాలి, సబ్ కేటగిరీస్ అంటే ఏంటి, దాంతోపాటు హోటల్స్కి సంబంధించింది కూడా తెలియజేయడం జరుగుతుంది. ఫస్ట్ కన్మ డాష్బోర్డ్లోకి వెళ్తాం. డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ ప్రొడక్ట్స్ దగ్గరికి వెళ్ళి ప్రొడక్ట్స్లోని కేటగిరీస్ని సెలెక్ట్ చేస్తాం. కేటగిరీస్ ఓపెన్ అయింది కదా. కేటగిరీస్ పేరెంట్ కేటగిరీ, సబ్ కేటగిరీస్ అని రెండు ఉంటాయి అన్నమాట. పేరెంట్ కేటగిరీ అంటే అన్నిటికంటే అండ్ హెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఐటమ్స్ అన్నది పేరెంట్ కేటగిరీ. ఫుడ్ ఐటమ్స్ లోపల రకాలు ఉంటాయి. మళ్ళీ బేబీ ఫుడ్ ఐటమ్ అని, డైరీ అండ్ బేకరీ అని, మళ్ళీ బేకరీ ప్రొడక్ట్స్ అని. ఎగ్జాంపుల్ చూడండి, ఫుడ్ ఐటమ్స్ అనేది పేరెంట్ కేటగిరీ. అంటే అన్ని రకాలు ఈ కేటగిరీ క్లిక్ చేయగానే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఇందులోనే సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఏంటి, బేబీ ఫుడ్, డైరీ అండ్ బేకరీ అని. పిల్లలకి పెట్టే ఫుడ్. డైరీ అండ్ బేకరీ అంటే మీన్ పాల ఉత్పత్తుల నుంచి తయారైన ప్రొడక్ట్స్, బేకరీ ప్రొడక్ట్స్. బేకరీ ప్రొడక్ట్స్ లోపల మళ్ళీ ఇంకో రకాలు ఉన్నాయి. అవేంటి, డైరీ అండ్ బేకరీలో కూడా రకాలు ఉన్నాయి. ఇంకా అవేంటంటే బేకరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, డైరీ ప్రొడక్ట్స్. మళ్ళీ ఇందులో సబ్ కేటగిరీ అయిందన్నమాట. ఇలాగ సింగిల్గా ఉంటే పేరెంట్ కేటగిరీ అని అర్థం. ఒక డాష్ ఉంటే దాని పైన ఉన్న దానికి బేబీ అని అర్థం, అంటే సబ్ కేటగిరీ. ఈ డాష్ ఉంది కదా, ఈ డాష్ కింద మళ్ళీ డబుల్ డాషెస్ ఉంటే దీనికి ఇది పేరెంట్ కేటగిరీ అవుతుంది, దీనికి ఇది పేరెంట్ కేటగిరీ అవుతుంది. నెక్స్ట్ అంటే నథింగ్ బట్టే ఫుడ్ ఐటమ్స్లోకి వెళ్తే ఫుడ్ ఐటమ్స్ కింద ఎన్ని అయితే డాషెస్తో ఉన్నాయి మొత్తం అన్నీ చూపించేస్తుంది ఫుడ్ ఐటమ్స్ నొక్కగానే. అదే కానీ బేబీ ఫుడ్ నొక్కితే బేబీ ఫుడ్కి సంబంధించిన మాత్రం చూపిస్తుంది. ఇప్పుడు డైరీ అండ్ బేకరీ కనుక నొక్కితే డైరీ అండ్ బేకరీది చూపిస్తుంది, అందులో ఉన్న రెండు సబ్ కేటగిరీస్ కూడా చూపిస్తుంది. అర్థమైంది కదా. పేరెంట్ అని నొక్కితే దాని కిందనున్న సబ్ కేటగిరీస్ పిల్లలు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నింటిలో చూపించేస్తుంది. అదే కానీ సబ్ కేటగిరీ నొక్కితే సబ్ కేటగిరీ కింద ఉన్న వాటిది నెక్స్ట్ సబ్ కేటగిరీది మాత్రమే మనకి ప్రొడక్ట్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఇది కేటగిరీకి సబ్ కేటగిరీకి సంబంధించిన తేడా. ఇంకా మీరు ఇంకా డెప్త్గా తెలియాలనుకున్నా కూడా ఇందులో మీకు ఇన్డెప్త్గా ఉంటుంది. ఏంటి, ఇక్కడ ఒకసారి అన్నీ మీరు గమనించినట్టయితే మీకు ఈజీగా తెలుస్తుంది. ఈ స్నాక్స్, ప్యాకెట్ ఫుడ్ అనేవి స్నాక్ అండ్ ప్యాకెట్ ఫుడ్కి సబ్ కేటగిరీస్. మళ్ళీ మిల్క్ ప్రొడక్ట్స్ అనేది డైరెక్ట్గా ఫుడ్ ఐటమ్స్లోని ఫస్ట్ సబ్ కేటగిరీ. వెజిటేబుల్స్ అంతే, నాన్ వెజ్, ఫ్రూట్స్, సంథింగ్ ఇలాగా. మీకు ఇంకొక రకమైనది చూపిస్తానండి. ఇదిగో హోటల్స్ అనేది ఆల్రెడీ యాడ్ చేసాం, దానికి ఏ విధంగా లింక్స్ మనం యాడ్ చేస్తాం అనేది ఇప్పుడు తెలుసుకుంటాం. ఇక పర్సనల్ కేర్ అని ఉంది. పర్సనల్ కేర్ అంటే ప్రొడక్ట్స్, పర్సనల్ ప్రొడక్ట్స్ అన్నమాట. షేవింగ్ కిట్స్ కానీ సంథింగ్ ఇలాగా. ఇందులో మళ్ళీ అబ్బాయిలకి వేరేగా, అమ్మాయిలకి వేరేగా అని రెండు సపరేట్ చేస్తాం. ఫర్ హెర్ అంటే అమ్మాయి, ఫర్ హిమ్ అంటే అబ్బాయి. సో పర్సనల్ కేర్ అంటే నొక్కితే ఈ కేటగిరీలోకి వెళ్తే మనకి కస్టమర్కి కేటగిరీ పర్సనల్ కేర్ నొక్కేస్తే మొత్తం అబ్బాయి అమ్మాయి కలిపి చూపించేస్తుంది. అదే కానీ పర్సనల్ కేర్ లోపల మళ్ళీ సబ్ కేటగిరీకి డివైడ్ అయిన హెర్లోకి వెళ్తే అమ్మాయికి సంబంధించిన మాత్రం చూపిస్తుంది. ఆ విధమాట కేటగిరీకి సబ్ కేటగిరీకి గల తేడాలు.
ఇప్పుడు హోటల్స్ దగ్గరకు వద్దాము. ఆల్రెడీ హోటల్స్ కేటగిరీ యాడ్ చేసాము. హోటల్స్ కేటగిరీలోని మళ్ళీ ఏరియాస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీపీటీ ఏరియా, ఎన్ఏడి ఏరియా, ఏరియా 3 అనేది సంథింగ్ ఇలా ఉన్నాయి. అయితే డైరెక్ట్ హోటల్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు కానీ వెండర్ యాడ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి హోటల్ నేమ్స్ సేమ్ రిపీటెడ్గా అవుతూ ఉంటాయి కాబట్టి ఏరియా బట్టి డివైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అది ఏ విధంగా చేస్తాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎప్పుడైనా పేరెంట్ కేటగిరీ అంటే ఇలా సింగిల్గా డైరెక్ట్ హెడ్ కేటగిరీని క్రియేట్ చేయాలంటే ఇంకా నేమ్ దగ్గర నేమ్ ఇచ్చుకొని డైరెక్ట్గా యాడ్ న్యూ కేటగిరీ అని నొక్కితే ఆ నేమ్తో కేటగిరీ క్రియేట్ అయిపోతుంది. అదే కానీ ఇప్పుడు సబ్ కేటగిరీ అంటే ఒక దాని కింద మన కేటగిరీ రావాలంటే ఫస్ట్ సబ్ కేటగిరీ యొక్క నేమ్ నొక్కాలి మనం. సబ్ కేటగిరీ యొక్క నేమ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ అనే కేటగిరీ లోపల ఏరియా పెట్టాలి నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా కొత్తపాలెం అనుకుందాం. కొత్తపాలెం హోటల్స్ సబ్ కేటగిరీ పేరు. ఇప్పుడు దీనికి పేరెంట్ కేటగిరీ ఏంటంటే ఇందులోని లిస్ట్ మనం ఎన్ని కేటగిరీస్ అయితే ఇచ్చుకున్నామో పేరెంట్ సబ్ కేటగిరీస్ సబ్ కేటగిరీస్ మొత్తం లిస్ట్ అంతా ఇక్కడ డ్రాప్ డౌన్లో చూపిస్తుంది. సో ఇక్కడ మనం హోటల్స్ దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే దీనికి పేరెంట్ హోటల్స్ కాబట్టి. హోటల్స్ అనే కేటగిరీ లోపల కొత్తపాలెం హోటల్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సో యాడ్ న్యూ కేటగిరీ. ఇక్కడ మీరు చూడొచ్చు కొత్తపాలెం హోటల్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇదిగో ఇక్కడ హోటల్స్ కొత్తపాలెం హోటల్స్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కొత్తపాలెంలోనే రకరకాల హోటల్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ప్రోడక్ట్ యాడ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా కొత్తపాలెం హోటల్స్ అంటే కొత్తపాలెం హోటల్స్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా కొత్తపాలెంలో రకరకాల హోటల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కొత్తపాలెంలోని విజయదుర్గ అంటే వీడి హోటల్ అని పెట్టాను. కొత్తపాలెంలో ఉన్న ఒక టిఫిన్ సెంటర్ పేరు ఇది లేదా హోటల్ పేరు. ఇప్పుడు దీనికి పేరెంట్ ఏమవుతుందంటే హోటల్ లోపల ఉన్న కొత్తపాలెం హోటల్స్ అవుతుంది. హోటల్ సెక్షన్లోకి వెళ్తే అన్ని హోటల్స్ చూపించేస్తుంది. సో హోటల్స్లోకి వెళ్ళి అందులోని కొత్తపాలెం సెక్షన్ ఓపెన్ చేస్తే కొత్తపాలెంలో ఉన్న హోటల్స్ చూపిస్తుంది. అందులోని వీడి హోటల్. సో వీడి హోటల్ అని పెట్టాము. యాడ్ న్యూ కేటగిరీ యాడ్ అయిపోయింది. అలాగే కొత్తపాలెం ఇంకో హోటల్ ఉంది అనుకుందాం. శ్రీకృష్ణ హోటల్. వాళ్ళు ఇంతకుముందు కొత్తపాలెం హోటల్స్కి పేరెంట్ కేటగిరీ కింద పెట్టాం కాబట్టి డిఫాల్ట్గా అది ఉంటుంది. సో మళ్ళీ దానికే యాడ్ న్యూ కేటగిరీ నొక్కాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు కొత్తపాలెం కొత్తపాలెం హోటల్స్ లోపల శ్రీకృష్ణ విజయదుర్గ హోటల్ రెండు యాడ్ అయిపోయాయి. సో ఈ విధంగా ముందు మీరు క్రియేట్ చేసుకుంటారు. ప్రొడక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు కేటగిరీ ఎంచుకున్నది ఉంటుంది కదా. మీరు ఇంతకుముందు ప్రొడక్ట్ క్రియేట్ చేసుకున్న వీడియో చూసి ఉండొచ్చు. ఒకవేళ చూడకపోతే చూడండి. ఆ వీడియోలోని కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటాం. ప్రొడక్ట్ ఏ కేటగిరీకి సంబంధించిందా అని. ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు హోటల్స్లోని కొత్తపాలెం హోటల్స్లో ఉన్న శ్రీకృష్ణ హోటల్ కానీ లేదా విజయదుర్గ హోటల్ కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. టిఫిన్స్ ఆర్ ఎనీ ఫుడ్ కానీ ఎక్కించుకునేటప్పుడు వెండర్ ఫస్ట్ హోటల్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఫస్ట్ హోటల్ అంటే కేటగిరీస్ ఎంచుకుంటాం కదా. ప్రొడక్ట్ ఏ విధంగా ఎక్కించాలనే వీడియోలోని కేటగిరీస్ని సెలెక్ట్ చేసుకునే పద్ధతి ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా క్రియేట్ చేసుకున్న కేటగిరీస్ని అక్కడ వెండర్ ప్రొడక్ట్ ఎక్కించుకునేటప్పుడు కనబడుతుంది. అక్కడ హోటల్స్ మెయిన్ కేటగిరీలోని ఏ ఏరియా అయితే ఏరియా సబ్ కేటగిరీ ఎంచుకొని ఆ సబ్ కేటగిరీలోని ఏ హోటల్స్ అయితే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ అనే సెక్షన్లోని కొత్తపాలెం ఎన్ఏడి సంథింగ్ ఇలాగ కొత్తపాలెం ఎన్ఏడి గాజువాక బుచ్చిరాజపాలెం అని ఏరియాస్ చూపిస్తుంది. అక్కడ ఇప్పుడు పెట్టబోయే ప్రోడక్ట్ ఏ ఏరియాకి సంబంధించిన హోటల్దో ఆ ఏరియా సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియా సెలెక్ట్ చేసిన తర్వాత ఏరియా కిందన ఆ ఏరియాలో ఉన్న హోటల్స్ చూపిస్తుంది మళ్ళీ.
సో అవి ఇవ్వమాట డబుల్ లైన్స్ వచ్చాయి కదా అవి. సో శ్రీకృష్ణ హోటల్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు ప్రోడక్ట్ అప్లోడ్ చేస్తే అప్పుడు ప్రోడక్ట్ అనేది శ్రీకృష్ణ హోటల్కి సంబంధించిందని అర్థమవుతుంది. ఎవరికి? వెండర్కి అర్థమవుతుంది, కస్టమర్కి కూడా అర్థమవుతుంది. సో ఇది మీకు ఇంకా డీటెయిల్గా తెలియాలి అని అంటే ప్రొడక్ట్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇది క్రియేట్ చేసే ప్రొడక్ట్ ఒకసారి దేనికైనా లింకప్ చేసిన తర్వాత మీ స్టోర్లోని కస్టమరు హోటల్ సెక్షన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఈ విధంగా కేటగిరీస్ని ఎలాగ అప్లోడ్ చేయాలి, కొత్త కేటగిరీస్ని ఎలాగ యాడ్ చేయాలి, కేటగిరీ అంటే ఏంటి, సబ్ కేటగిరీ అంటే ఏంటి, మళ్ళీ సబ్ కేటగిరీ అంటే ఏంటి అని మనం ఇందులో తెలుసుకున్నాం. ఎన్ని సబ్ కేటగిరీస్ అయినా దేనికైనా మనం పెట్టుకోవచ్చు, ప్రతిదీ అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. దీనికి హోటల్కి సబ్ కేటగిరీ ఏరియాస్ పెట్టుకున్నాం, ఏరియాకి సబ్ కేటగిరీ హోటల్స్ పెట్టుకున్నాం. హోటల్స్లోనే మళ్ళీ ఒక ఏరియాలో 2-3 హోటల్స్ ఉంటే ఆ హోటల్లో మళ్ళీ ఇంకో 2 సబ్ కేటగిరీస్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. మనకి ఏ విధంగా కావాలి ఇక మీద ఫ్యూచర్లోనే మీకు కొత్త కేటగిరీస్ యాడ్ చేసుకోవాలనుకున్నా, లేదా ఉన్న కేటగిరీని ఏమి డిలీట్ చేసేద్దాం అనుకున్నా సింపుల్గా అక్కడికి వెళ్ళి డిలీట్ నొక్కితే కేటగిరీ మొత్తం డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మీకు రైట్ సైడ్ చూసారు జీరోస్ అని కనబడుతున్నాయి. ఈ నెంబర్స్ ఏంటంటే ఆ ఏరియాలోని ఆ కేటగిరీకి ఎన్ని ప్రొడక్ట్స్ లింక్ అయి ఉన్నాయని అర్థం అన్నమాట దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఐటమ్స్ ఉంది, ఫుడ్ ఐటమ్స్లోని ఈ ఫుడ్ ఐటమ్స్కి 2 ప్రొడక్ట్స్ లింక్ అప్ అయి ఉన్నాయని. అందులో బేబీ ఫుడ్లోని ఒకటి ఉంది, డైరీ బేకరీలోని ఒక ఫుడ్ ఐటమ్ ఉంది. ఈ కేటగిరీకి లింక్ అయి ఉన్న ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ బేబీకి ఒకటి, డైరీకి ఒకటే ఉంది. వీటన్నిటికి ఒకటే సంథింగ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒకటే కదా ఉంది కామన్గాను. సో ఆ కేటగిరీకి ఎన్ని లింక్ అప్ అయితే ఉన్నాయో ఆ కౌంట్ ఇక్కడ చూపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్లారిటీగా మీకు అర్థం కావాలంటే ఇంకా ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే ఈ సబ్ కేటగిరీకి సంబంధించి మన పేరెంట్స్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తాతయ్య, కొడుకు, మనవడు, 3 జనరేషన్స్. తాతయ్య మెయిన్ హెడ్ పేరెంట్ కేటగిరీ అనుకుంటే ఆ తాతయ్యకు ఉన్న కొడుకేమో సబ్ కేటగిరీ అవుతాడు. కొడుకు ఉన్న కొడుకు అంటే తాతయ్యకి మనవడు సబ్ కేటగిరీ అవుతాడు. అంటే తాతయ్య, కొడుకు, మనవడు. ఇప్పుడు మనం తాతయ్యని టచ్ చేస్తే కింద ఉన్న ఇద్దరు సబ్ కేటగిరీస్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతారు మనకి. తాతయ్యని మనం కాల్ చేస్తాం, కేటగిరీస్లో తాతయ్యని అన్న కేటగిరీని సెలెక్ట్ చేస్తే తన కింద ఉన్న కొడుకుతో పాటు మనవడు ఇద్దరు సెలెక్ట్ అవుతారు. అదే కానీ కొడుకుని సెలెక్ట్ చేస్తే పైన తాతయ్యని చూపించదు ఇంకా కేటగిరీ. కొడుకు, ఆ కొడుకున్న కొడుకు అంటే లాస్ట్ 2 జనరేషన్స్ని చూపిస్తుంది. అదే కాదు లాస్ట్ దాన్ని మనం పట్టుకుంటే పై 2 చూపించదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తాతయ్య దగ్గర ఏ ప్రోడక్ట్ లేదు, కానీ తాతయ్య దగ్గర ఉన్న కొడుకు దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక రకమైన ప్రోడక్ట్ ఉంది. మనవడి దగ్గర 2వ రకం ప్రోడక్ట్ ఉంది. అప్పుడు తాతయ్య దగ్గర మొత్తం 2 రకాల ప్రొడక్ట్స్ ఉన్నట్టు. కొడుకుది, మనవడిది 2 కూడా తాతయ్యగా వచ్చేస్తాయి. అది సెలెక్ట్ చేస్తే 2 చూపిస్తుంది, ఎందుకంటే ఆ సబ్ కేటగిరీస్ దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నవి ఇతని దగ్గర చూపిస్తాయి. కొడుకు దగ్గరకు వచ్చేసరికి కొడుకుది చూపిస్తుంది, కొడుకు దగ్గర ఉన్న సబ్ కేటగిరీది చూపిస్తుంది. మళ్ళీ కొడుకుది అంటే 3వ తరానికి వచ్చేసరికి ఏమవుతుంది, పై ఉన్న ప్రొడక్ట్స్ చూపించదు. ఇతని దగ్గర ఏ ప్రోడక్ట్ అయితే ఉన్నదో సాఫ్ట్వేర్ అదే చూపిస్తుంది అనమాట. ఇది మీకు ఇంకా డీటెయిల్గా తెలియాలంటే ఒకసారి మీరు కేటగిరీ సెక్షన్ 1-2 సార్లు చేస్తే చూసుకున్నా, ఒక 2-3 సార్లు ఏమైనా మీరు చేసిన ప్రాక్టీస్ మీకు అలవాటు అయిపోతుంది.